హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ అందరికీ, బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు మనము పాలతో పన్నీర్ చేసుకుందాము. ఈ వీడియో చివరి వరకు చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మమతా కిచెన్. ఇప్పుడు నేను పన్నీర్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం రండి, చూపెడతా. నేను పన్నీర్ కోసం లీటర్ పాలు తీసుకున్నా, బర్రె పాలు తీసుకున్నా. ఎందుకంటే ప్యాకెట్ పాలు మంచిగా అత్తలేవు కదా, మనకు పన్నీర్ అనేది మంచిగా రాదు. ఇట్లా బర్రె పాలే తీసుకోవాలి, మంచిగా వస్తుంది అన్నట్టు. లీటర్ పాలు అయితే తీసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే బయట ఇప్పుడు మనం పన్నీర్ బయట కొనుక్కుంటున్నాము, వాళ్ళు ఎట్లా చేస్తారో ఎలా చేస్తారో మనకు తెలియదు కదా. ఇట్లా నేను చెప్పే పద్ధతిలో ఇంట్లోనే తయారు చేసుకోండి. మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఒక 4-5 రోజులు మంచిగా ఉంటుంది. తర్వాత మళ్ళీ చేసుకోవాలన్నట్టు. కొన్ని అలా మనము దాన్ని ఏమంటారు, కాసు సీసాలు వేసి పెట్టుకోవాలి, తొందరగా అనేది ఖరాబ్ కాదు. ఇప్పుడు మనం ఇది చేసుకుందాము. పాలు అయితే మంచిగా మరగనిద్దాం. ఇప్పుడు పాలు మంచిగా మరుగుతున్నాయి, చూసారా? ఇట్లా మరగాలన్నట్టు. ఇట్లా మరిగితే పన్నీర్ అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం నిమ్మరసం వేసుకుందాము. 1 నిమ్మకాయ, కొన్ని నీళ్ళు కలుపుకొని ఈ నిమ్మరసంలో కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఇట్లా ఒకటేసారి పోయొద్దు, కొద్దిగా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే తొందరగా ఇరిగిపోతాయి అన్నట్టు నిమ్మరసం పోస్తే. ఇట్లా చూసిరా, పోయంగానే ఇరిగిపోతుంది. ఇట్లా మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి మంచిగా ఉంటుంది మెత్తగా. మనము ప్యాకెట్ పాలతో చేసుకుంటే ఇట్లా మెత్తగా రాదన్నట్టు. చూసిరా, మంచిగా వచ్చింది. ఇట్లా బర్రె పాలు కాబట్టి ఇట్లా మనకు మంచిగా వచ్చింది. అదే ప్యాకెట్ పాలు అయితే ఇట్లా రాదన్నట్టు, అంటే ఇట్లా మంచిగా ఉండదు అన్నట్టు, అది వేరే రకంగా వస్తుంది. ఇప్పుడు ఇది మనము ఒక తెల్ల బట్టలకి తీసుకుందాం, వడపోసుకుందాం. ఇట్లాంటిది ఒకటి జాలిది గిన్నె గంప తీసుకోవాలి. ఇట్లా ఇట్లా జాలి ఉండాలన్నట్టు. తర్వాత ఇది ఒకటి గిన్నె, వేడి నీళ్ళు పోయడానికి ఇది ఒకటి, అంతే. ఇప్పుడు ఇట్లా తెల్లటి బట్ట తీసుకొని ఇట్లా జాలి మీదే వేయాలి. ఇట్లా వేసి ఇప్పుడు మనము ఈ ఇరగొట్టుకున్న పాలు ఇందులోకి వేసేద్దాం. ఇవి పచ్చ పాలు చూసినా, కొన్ని పాలైనవి అన్ని నీళ్ళైనవి. లీటర్ పాలు తీసుకున్నాం కాబట్టి మనము ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. ఇది పక్కకి తెద్దాం. ఇప్పుడు మనము ఇందులోనే కొన్ని చల్లటి నీళ్ళు పోసి దీన్ని కడగాలి. ఎందుకంటే మనము నిమ్మకాయ పిండుకున్నాం కదా, పన్నీర్ అనేది పుల్ల పుల్లగా ఉంటుంది, మంచిగా ఉండదు అన్నట్టు. ఇలా కొంచెం అన్ని ఇట్లా నీళ్ళు పోసి దీన్ని మంచిగా ఇట్లా కడుక్కోవాలి. మనం నిమ్మరసం పోస్తే అంత పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి మంచిగా ఉండదు కదా, పన్నీర్ అనేది పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి దీన్ని ఇట్లా మనము పిండుకోవాలి. ఇలా బాగా విండద్దు, బాగా విండితే ఎందుకంటే పన్నీర్ అనేది అంత బయటకు వచ్చేస్తుంది, మంచిగా ఉండదు. ఇది పక్కకి పెట్టేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇది ఒకసారి చల్లటి నీళ్ళల్లో ఇట్లా అందాము. ఇట్లా క్లాత్తోనే ఇట్లా అనాలి. మళ్ళీ ఏమన్నా ఇట్లా పులుపు ఉంటే ఇట్లా పోతుంది అన్నట్టు. ఇట్లా ఇట్లా అన్న తర్వాత ఇది ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇట్లా వండుకుందాం. ఇప్పుడు మనం మళ్ళీ చల్లటి నీళ్ళలో కడుక్కున్నాం కదా, మళ్ళీ ఇట్లాంటిదే ఇదే జాలి గంపల ఈ పన్నీరు ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పన్నీర్ పెట్టుకొని దీని మీద కొంచెం బరువు పెట్టాలి. మనకు ఇంత బరువు ఉంటే సరిపోతుంది. మనకి ఏ షేప్లో అంటే ఆ షేప్లో మంచిగా పన్నీర్ మంచిగా రెడీ అవుతుంది అన్నట్టు. ఇది ఇప్పుడు ఒక 2 గంటల సేపు మనం ఇట్లనే పెట్టుకోవాలి. ఎందుకంటే దానిలో ఏమన్నా నీళ్ళు ఉన్నా కానీ బయటకు వచ్చేస్తుంది. ఇట్లా 2 గంటల తర్వాత నేను మళ్ళీ మీకు చూపెడతా. 2 గంటల తర్వాత పన్నీర్ ఎట్లా వచ్చిందో చూద్దాము. ఇట్లా నేను ఆ బరువు పెడితే రాలేదు, మళ్ళీ ఏంటంటే రోలు పెడితే మనకు మంచిగా వచ్చింది. నేను తక్కువ పాలు తీసుకున్నా కాబట్టి తక్కువ వచ్చింది, మనం ఎక్కువ పాలు తీసుకుంటే ఎక్కువ వస్తుంది. చూసారా, మంచిగా వచ్చింది. ఇట్లా వస్తే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఇది నేను కట్ చేసి చూపెడతా. ఇట్లా మనకు ఏ షేప్ అంటే ఆ షేప్ మనం పన్నీర్ మామూలుగా ఇట్లనే కట్ చేసుకుంటాం కదా. కొద్దిగా చిన్నగా వచ్చినా పర్వాలేదు, మనకు పన్నీర్ ఇట్లా చూసారా మందం అంతే వచ్చింది. దొడ్డు మనం దుకాణంలో తెచ్చుకున్నట్టే వచ్చింది, సన్నం ఏం కాలేదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము పీసులా కట్ చేసుకుందాం. మెత్తగా ఎంత మంచిగా వచ్చింది చూసారా, కనిపిస్తుందా? ఇట్లా మనకు జ్యూసీగా మంచిగా ఉన్నది. అయితే మనము ప్యాకెట్ పాలు తెచ్చుకుంటాం ఏంటంటే గట్టిగా అవుతుంది అన్నట్టు. ఇది మనం కట్ చేసుకుందాం. మనకు ఇట్లా
సరిపోతుంది. ఇట్లా అన్నిట్లనే కట్ చేసి పెట్టుకోవాలి. ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటామంటే మనకి 4 రోజులు 5 రోజుల దాకా ఉంటుంది. తర్వాత ఎక్కువ ఉండదు. మనము ఇలా కొన్ని నీళ్ళు పోసి పెట్టుకోవాలి. అట్లయితే కొద్ది రోజులు ఒక వారం రోజులు ఉంటుంది. కాకపోతే రోజు నీళ్లు మార్చాలన్నట్టు. ఇట్లా ఇంతే అండి. లీటర్ పాలకు ఇన్ని అయినాయి, అంతే. తక్కువనే అయినాయి. మనం ఎక్కువ పాలు తీసుకుంటే ఎక్కువ అవుతాయి అన్నట్టు. ఇప్పుడు ఇట్లాంటి డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇది గ్లాసుదే. ఇట్లా చూసారా? ఇట్లా మనం స్టోర్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. చూసారా? ఇలా చేసుకోండి. ఓకే, మనకు దుకాణాలది కాకుండా ఇంట్లోనే ట్రై చేసుకోండి. ఎక్కువ పని కూడా మనకు ఏమి ఉండదు. కాకపోతే నిమ్మకాయ పాలు ఉంటే సరిపోతుంది, అంతే. చూసారా? ఇది ఇట్లా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన